చాలా కాలము దేవుని యొక్క ప్రత్యక్షత జరగకుండా ఆగిపోయిన స్థలము షిలహో. షిలహోలో ఏముంది? దేవుని మందిరం ఉంది. కానీ దేవుని సన్నిధి చాలా కాలం, బైబిల్ చెప్తుంది, చాలా కాలం దేవుని సన్నిధి అక్కడ కనబడలేదు, దేవుని మాటలు అక్కడ వినబడలేదు. అనగా ఒక మాటలో చెప్పాలంటే ఆ స్థలం మౌనమైపోయింది. ఎవరున్నారు ఆ స్థలములో? ప్రధాన యాజకుడు ఏలి ఉన్నాడు. వారి తర్వాత సెకండ్ పోస్ట్ ఉన్న యాజకులు, వారి కుమారులు, ఏలి కుమారులు ఎవరు? ఫినియాసు, ఓఫ్ని, ఫినియాస్. వాళ్ళు యాజకులు కదా. ఎందుకు దేవుని మాటలు అక్కడ చాలా కాలం వినబడలేదు? కారణం, దేవుని మందిరంలో జరగవలసిన దేవుని పని జరుగుతలేదు. దేవుని అగ్ని అక్కడ ఆరిపోయింది. ఒక సేవకుడు కాదు, ఒక విశ్వాసి కాదు, ఒక ఎక్స్పీరియన్స్ లేదు, జీరో. చెప్పాలంటే చిన్నోడు బాలుడైన సమయంలో జీరో ఎక్స్పీరియన్స్. అద్భుతం. ఏమి రాని జీరో ఎక్స్పీరియన్స్ ఉంటో నా దేవుని మాట విడుదల ఈతున్నట్లుగా రాత్రి ప్రధాన యాజకుడున్నాడు. మరి తండ్రి తర్వాత కొడుకులు ఉన్నారుగా, మాట్లాడొచ్చు కదా. మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ఏమి శుభకార్యాలు చేస్తలేరు మందిరంలో. వాళ్ళ గురించి పెద్ద చరిత్ర ఉంది. మందిరాన్ని పాడు చేస్తూ, అక్రమాలు చేస్తూ, అన్యాయము చేస్తున్నారు. కానీ గనుక దేవుడు వారితో మాట్లాడలేదు. మరి ఎవరితో మాట్లాడాడు దేవుడు? నో ఎక్స్పీరియన్స్, జీరో నాలెడ్జ్, అన్ఎక్స్పెక్టెడ్ బాయ్. ఏదో తీసుకొచ్చారు, పెట్టారు మందిరంలో. ఇప్పుడు చెప్తాను, కూర్చున్న మీ అందరితో వాక్యం చెప్తున్నాను, నాతో ఏం ఎక్స్పెక్టేషన్స్ లేని వాడితోనే దేవుడు మాట్లాడతాడు, దేవుడు వాడుకుంటాడు. నా వల్ల కాదు, నేను చేయలేను, నా పని అయిపోయింది, నేను మాట్లాడలేను, నేను సేవ చేయలేను, నేను పని చేయలేను, నేను ఉద్యోగం చేయలేను అని పక్కన పెట్ట. నీ ఎక్స్పెక్టేషన్స్ ని తల క్రిందుల చేసి వాడుకోవడానికి శక్తి కలిగిన దేవుడు నాది. ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడడానికి బాలుడైన యెర్మీయాను వాడుకున్నాడు. బిలాముతో మాట్లాడడానికి గాడిదను వాడుకున్నాడు. ఒక సేవకుని ఎలియాను పోషించడానికి కాకిని దేవుడు వాడుకున్నాడు. నోవాహుకు సమాచారం ఇచ్చింది పౌరాన్ని వాడుకున్నాడు. ఈ రాత్రి పాడైపోయిన స్థలంలో బాగు చేయడానికి నిన్ను వాడబోతున్నాడు. అనేకమైన సంఘాలకి ఆశీర్వాదకరంగా నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎన్నో పాడైపోయిన కుటుంబాల్ని కట్టడానికి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు.